3000 పంపు లేదంటే న్యూడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెడతాం. ఇలాంటి ఒక బెదిరింపు కాలు వాట్సాప్‌లో ఆ వ్యక్తికి వచ్చింది. అది చూసేట ఆ వ్యక్తి ఒక్కసారి షాక్ తిన్నాడు, కంగు తిన్నాడు. నేను న్యూడ్ ఫోటోలేంటి? అంటే అవన్నీ కూడా మార్ఫింగ్ చేసిన ఫోటోలు. పోనీ అక్కడితో ఉన్నాడా క్యాండిడేట్? లేదు. భయపడిపోయాడు. రకరకాల టెన్షన్‌కి లోనయ్యాడు, డిప్రెషన్‌కి లోనయ్యాడు. కట్ చేస్తే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇది మన హైదరాబాద్ నగరం నడిబొడ్డునటువంటి చిక్కడపల్లి రామ్‌నగర్‌లో జరిగినటువంటి ఒక విషాదకరమైన సంఘటన. ఏమిటా సంఘటన? 36 ఏళ్ల వయసు సుమారుగా. అతని పేరు ప్రేమ్ కుమార్. ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చాడు, ఏదో పని చేసుకుందాం అని చెప్పి. రీసెంట్గా పెళ్ళైంది, సుమారుగా 8 నెలలు పెళ్ళైంది. పెళ్ళైనటువంటి భార్య పేరు కృష్ణవేణి. ఆవిడ ఒక దగ్గరలో ఒక హాస్పిటల్లోని క్యాంటీన్లో ఆవిడ వర్క్ చేస్తుంటుంది. ఇతరు కూడా దగ్గరలో ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇతను జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే రీసెంట్గా అతని ఫోన్కి వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఒక వీడియో ఫుటేజ్. తన ఉన్నటువంటి ప్రొఫైల్ ఉన్న ఫోటోతోటి న్యూడ్ ఫొటోస్ వచ్చాయి. కొద్దిసేపు అయ్యాక ఒక కాల్ కూడా వచ్చింది. ఈ న్యూడ్ ఫొటోస్ పంపించాం కదా, ఇవన్నీ నువ్వు అర్జెంటుగా 3000 పంపించు, లేకపోతే నీకు మేము అర్ధాంతరంగా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తామని చెప్పి ఒక వార్నింగ్ కాల్ వచ్చింది. అతను ఇమీడియట్గా తన భార్యకి చెప్పుకున్నాడు, తన బంధుమిత్రులు చెప్పుకున్నాడు, తన ఫ్రెండ్స్ని చెప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఓదార్చి ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్, దీని గురించి భయపడొద్దన్నాడు. కానీ ఎందుకో తను భయపడిపోయాడు. కట్ చేస్తే అవన్నీ కూడా మార్ఫింగ్ ఫొటోసే. ఖచ్చితంగా చూస్తేనే తెలుస్తుంది అవన్నీ మార్ఫింగ్ ఫొటోస్. దీని మీద పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఒక డిప్రెషన్కి లోనైపోయి, ఒక అసహనానికి లోనైపోయి, నాకెందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి భయంతో ఆ వ్యక్తి వెళ్ళి తన ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అత్యంత విషాదకరం కదా. మనం సోషల్ మీడియా ప్రపంచంలో కొట్టుకుపోతున్నాం, కానీ కొంతమంది అమాయకులు ఆ యొక్క మేనియాను తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది దుర్మార్గులు కావాలని మార్ఫింగ్లు చేయడం, సైబర్ నేరాలు చేయడం, డబ్బులు పంపించమని చెప్పి వేధించడం, ఇలాంటివి తరచుగా చేస్తుంటారు. ఇలాంటివి మీకు కానీ ఎదురైతే మీరేమీ భయపడకండి. తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా కింద స్కూల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎల్లప్పుడూ మా అడ్వకేట్స్ మీకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఒకవేళ చేయకపోయినా మీరు డైరెక్ట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే 100 కాల్ చేసి పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి. మిగిలిన విషయాన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు. సో డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ప్రపంచంలో కొట్టుకుపోవద్దని చెప్పి మరీ హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్, అడ్వకేట్.